హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీకు ఈ వచ్చేటప్పటికి మొత్తం యాంప్లిఫైర్ ప్లస్ సెటప్ అయితే మనం అయితే కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇదేనండి మీకు లైవ్లో ఇలాగా అంటే నేను మాట్లాడుతూ చేయడం ఇదే ఫస్ట్ టైము. తప్పులు ఏమైనా ఉంటే కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చేటప్పటికి 7.1 అండి. ఓల్డ్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఈ యాంప్లిఫైర్ అనేది ఓల్డ్ యాంప్లిఫైర్ అయినండి. మనం రీమోడల్ అయితే చేయడం జరిగింది. ఫ్రంట్ లుక్ అయితే మనం ఈ ప్యానల్ మనం తయారు చేసిన ప్యానల్ అయితే రెడీ చేసాము. ఓన్లీ మనకి స్విచ్చెస్ అనేది హైడ్ అవుతాయండి. సబ్ కంట్రోలు ప్లస్ ఎన్కోడర్ ఒకటి మనకి కస్టమర్ అయితే ఇలా కావాలన్నారు. దాని గురించి అయితే నేను ఇలా అయితే రెడీ చేశాను. యాంప్లిఫైర్ చూపించే ముందు మీకు ఈ యొక్క స్పీకర్స్ అనేది ఏ టైపు ఏమేమి యూజ్ చేసాము అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే పూర్తిగా చూసి వీడియో మటుకి కామెంట్ అయితే పోస్ట్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు నాకు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మినీ టవర్ అయితే మనకి కస్టమర్ అయితే ఈ కొలతల్లో అడిగారండి. ఈ సైజు కొలత కావాలి అని అడిగారు. దాన్ని బట్టి అయితే నేను ఈ రకంగా అయితే డిజైన్ చేసాము. ఈ మొత్తం స్పీకర్స్ వచ్చేసి 6.5 ఇంచెస్ జిప్ కంపెనీ అయితే యూజ్ చేసాము. ఊఫర్ అండి. అలాగే 6.5 ఇంచెస్ ఊఫర్ ఇది వచ్చేటప్పటికి మిడ్ రేంజ్ జిప్ కంపెనీ 4 ఇంచ్ అండి. అలాగే ఇది మ్యాగ్నెట్ అండి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అండి. సో దీంట్లో కూడా ఫోమ్ కూడా అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే స్వీట్ అండ్ క్రాస్ ఓవర్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జిప్ కొద్దిగా కాస్ట్లీ ఉన్నది కాబట్టి మనం దీంట్లో 3-వే ఖచ్చితంగా స్పీకర్స్ యూజ్ చేసాం కాబట్టి మనం ఖచ్చితంగా క్రాస్ ఓవర్ అనేది యూజ్ చేయాలండి. సో దాని గురించి నేను స్వీట్ అని అయితే రిఫర్ అయితే చేశాను కస్టమర్కి. ఓకే అన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఒక మోడల్ అయితే మనం ఇది 22 ఫీట్ ఉంటుంది హైటు. మీరు చూడొచ్చు, చాలా చూడడానికి చిన్నగా ఉన్న చాలా వెయిట్గా ఉన్నది. అలాగే చుట్టూరా కరువు మోడల్ అయితే మనం డిజైన్ చేసామండి. ఎటువంటి కార్నర్ అయితే ఉండదు. సో ఫినిషింగ్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేటప్పటికి ఎయిర్ పైప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ వచ్చేటప్పటికి మనకి స్పీకర్స్ థర్మల్స్కి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎటువంటి వైర్ అనేది మనం అవుట్ సైడ్ ఇవ్వకుండా సాకెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టవర్స్ చూసారు కదండి. ఇది వచ్చేటప్పటికి 2 టవర్స్ అయితే ఇలాగా రెడీ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేటప్పటికి ఫుల్ రేంజ్ జిప్ కంపెనీ బ్యాక్ సరౌండింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇది 6.5 ఇంచెస్ ఫుల్ రేంజ్ అండి జిప్పు. ఇది వచ్చేటప్పటికి ఐవా ట్వేటర్ అయితే యూజ్ చేసాము. డూమ్ ట్వేటర్ అండి ఇది. మీరు చూడొచ్చు, ఈ రకంగా అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇది కూడా వాల్ మౌంట్కి ఇక్కడ మనం చూడండి క్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేక్ అనేది ఇన్సెట్ చేసిన తర్వాత వాల్ మౌంట్కి ఇలా తగిలించేసుకుంటే మనకి థియేటర్ షేప్ అనేది మనకి చూడొచ్చు. ఎటువైపు చూసినా సరే కార్నర్లో మనం తగిలించుకుంటే థియేటర్ టైప్లో అయితే మనకి స్పీకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, ఇదిగోండి ఈ టైప్లో అయితే మనకి ఫ్రంట్ మెస్ కూడా ఈ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి మనం లోపలైతే ఫోమ్ అయితే యాడ్ చేసాం. కస్టమర్ అయితే ఖచ్చితంగా ఫోమ్ అనేది కావాలన్నారు. సెంటర్ కూడా 4 డ్రైవ్స్ అయితే 2 యూజ్ చేసామండి. అది పక్కన ఉంది. ప్రస్తుతానికి అయితే నాకు ప్లేస్ అది సరిగ్గా లేక నేను చూపించలేకపోతున్నాను. ఇది కూడా ఇరుకిరుగ్గా చేయడం జరిగింది. సో నేను కూడా కొద్దిగా వీడియోస్ కూడా కొద్దిగా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా ఒంట్లో అయితే బాగోలేదండి. టైఫాయిడ్ అయితే అటాక్ అయింది. ఓకే, ఈసారి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాంప్లిఫైర్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము. చూడొచ్చు, ఈ యొక్క ఫ్రంట్ లుక్ అయితే గ్లాస్ లుక్ అయితే మనకి ఓన్లీ గ్లాస్ ఒకటే కనపడుతుందండి. లోపల హైడ్ అయిపోతుంది డిస్ప్లే అనేది. స్విచ్చెస్ అనేవి కూడా మీకు లోపలైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాంప్లిఫైర్ గురించి నేను ఒకసారి వీటి గురించి లోపల ఏమేమి యూజ్ చేసానో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు,
చూస్తున్నారు కదండి, ఫ్రంట్ లుక్ అయితే మనం అయితే ఈ రకంగా అయితే డిజైన్ చేసాము, చూడొచ్చు. ఇది వచ్చి సబ్ కంట్రోలు, ఇది పవర్ స్విచ్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి సెలెక్టర్ ప్లస్ ఎన్కోడరు. ఇది వచ్చేటప్పటికి యూఎస్బి హోల్ అండి. ఈ కింద బాటమ్ బుస్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ బాటమ్ బుస్లు అయితే వస్తాయి. లాస్ట్లో అయితే నేను అవి కూడా వేసి కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కస్టమర్ వచ్చేటప్పటికి రావులపాలెం నుంచి అయితే రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు. ప్లస్ ఈ కస్టమర్ వచ్చేటప్పటికి ఈయన గురించి మరీ కొద్దిగా మాట్లాడాలండి. ఒక 1 year 3 years బ్యాక్ అస్ట్రా కిట్ మనకు ఓల్డ్ కిట్ అయితే రావడం జరిగింది. ఆ కిట్తో అయితే ఈ కస్టమర్ అనేది రెడీ చేసేసుకొని వాడుకుంటున్నారు. నా దగ్గరికి అప్డేట్ కోసం అయితే రావడం జరిగింది. ప్యాకేజ్, ఫుల్ ప్యాకేజ్కి మన వర్క్ స్టైల్ అది చూసి మనకైతే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, యాంప్లిఫైర్ దగ్గర దగ్గర ఒక 20 days అయిపోయిందండి రెడీ అయిపోయి. నాకు స్పీకర్స్ అనేది రెడీ అవ్వలేదు, అందుకని నాకు లేట్ అయిందండి స్పీకర్స్ గురించి మటుకి. ఓకే, చూడొచ్చు, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము. లోపల ఏమేమి యూజ్ చేశాను కూడా అవి కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇది కస్టమర్ వచ్చేటప్పటికి 3035 amp, ఈ యొక్క 4 కెపాసిటర్స్, స్టోన్ ప్రో కంపెనీ అండి ఇవి, 63 volt 10,000. అలాగే షాన్ కంపెనీ 6 channel బోర్డు అయితే కస్టమర్ అయితే అలా రెడీ చేసుకున్నారు, అలాగే వాడుతున్నారు. కిట్లో ఎటువంటి కంప్లైంట్ లేదు, అంతా వర్కింగ్ అంతా బాగుందండి. మీరు చూడొచ్చు, ఓల్డ్ రిమోట్ కిట్ అయితే ఇది. దీంట్లో వచ్చేటప్పటికి 5.1 అండి, అస్ట్రా 5.1 ఉంటుంది, 7.1 అయితే అప్డేట్ కాదు ఇది. ఇప్పుడు వచ్చిన వెర్షన్ 8కి అయితే ఈ యొక్క ఐసీలు కూడా మనం చూడొచ్చు ఈ బోర్డులోనే. ఇది మేబీ నాకు తెలిసి వెర్షన్ 5 అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన వైరింగ్ అది ఇలా అయితే రెడీ చేసాము. మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసింది 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాము. అలాగే కుమార్ టండర్ అయితే యూజ్ చేసాము. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ అయితే పెద్ద రిలే అయితే యూజ్ చేయడం జరిగింది. 12 volt మీద రన్ అవుతాయండి ఈ రిలేస్. అలాగే బిస్మీ కంపెనీ సబ్ ప్రీ అయితే యూజ్ చేసాము. చాలా స్మూత్ అండ్ హార్డ్ అయితే ఆ ఒక సబ్ ప్రీ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే దీనికి వచ్చేటప్పటికి 63 volt 6800 microfarads అయితే యూజ్ చేసాము. ఓన్లీ షాన్కి యూజ్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, వైరింగ్ అయితే మనం ఇలా అయితే రెడీ చేసాము. ఇలాగా వైరింగ్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేయడం జరిగింది. ఇవి వచ్చేటప్పటికి ఒకటి ఫ్యాన్కి, ఒకటి కిట్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా దీంట్లో 3 ఫ్యాన్స్ అయితే యూజ్ చేసాము. ఇది ఎగ్జిట్, ఈ 2 కూలింగ్ పర్పస్ అవుతుంది. ఇటు సైడ్ నుంచి కూలింగ్, ఇటు సైడ్ నుంచి కూలింగ్, అవి ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే అవుతుంది. ఓకే, బ్యాక్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, బ్యాక్ అయితే మనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి స్పీకర్ టర్మినల్స్ ఇంపోర్టెడ్ అయితే యూజ్ చేసాము. బనానా సాకెట్స్ అయితే ఖచ్చితంగా కావాలన్నారు కస్టమరు. చూడొచ్చు, మీకు డబుల్ ఆప్టికల్లే ఉంటుంది దీనికి. ఇప్పుడైతే మనకి వెర్షన్ 8 అయితే ఏఆర్సీ కూడా ఉంటుంది. ఓల్డ్ కిట్ అండి ఇది. ఈ టాగిల్ స్విచ్ వచ్చేటప్పటికి ఎల్ఈడి ఆన్ ఆఫ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ సాకెట్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైటు, అలాగే బ్యాక్ సరౌండింగు, సెంటర్ అండ్ సబ్ వూఫర్. ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, డిస్ప్లే వేస్గా ఎలా ఉంటుందో, ఆడియో టెస్ట్ కాదండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ డిస్ప్లే అయితే ఇలాగా చూపిస్తుందండి. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ మటుకు చేయండి, మాకు బూస్టప్లా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.